తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. అండ్ ఎమోషన్స్ అయితే అస్సలు చూపించలేదు బ్రో నీకు ఫొటోస్లో. నీకు ఒక వెడ్డింగ్సే తీసుకో, వెడ్డింగ్స్లో నువ్వు క్రియేట్ చేయగలవు. వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్కి ఉన్నంత డిమాండ్ ఏ ఫోటోగ్రఫీకి లేదు నన్ను అడిగితే. నీకు మనీ పరంగా కావాలన్నా, దేని పరంగా కావాలన్నా సరే వెడ్డింగ్ ఫోటో. ఎందుకంటే అక్కడ స్ట్రిక్ట్ ఉండాలి. అక్కడ ఏ సిచ్యువేషన్ ఎలా క్యాప్చర్ చేయాలో తెలిసి ఉండాలి, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎమోషన్స్ చూపించాలి ముందుగా. ఆ ఎమోషన్స్ నువ్వు చూపిస్తావా? చూపించాలి కదా. సో అలా బ్రో, మీరు ఆ పాయింట్ ఆఫ్ లేదు అనుకోవద్దు. సో good evening. My name is Bhanu Prasad from the Sunrise Creations, and I work as a photographer, editor, and cinematographer. And I'm passionate about visual storytelling and crafting cinematic visuals through creativity. సో మీకు కంఫర్ట్ తెలుగులో ఉంటే తెలుగులో క్లియర్గా మాట్లాడుకుందాం, ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం, ఓకేనా? ఒకసారి ఎమోజీతో చెప్తే ఒకసారి కొంచెం ముందుకెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ. సో ఫస్ట్ మన ఫోటోగ్రఫీకి కావాల్సింది ఏంటి అన్న విషయానికి వస్తే, మనకి క్రియేటివిటీ ఉండాలి. ఫస్ట్ మనకి ఫోటోగ్రఫీకి కావాల్సింది క్రియేటివిటీ అండ్ కమ్యూనికేషన్. ఇవి ఉంటే మాత్రమే మీరు ఫ్యూచర్లో సర్వే అవ్వగలరు. మీకు క్రియేటివిటీగా ఫొటోస్ తీయడం, క్రియేటివిటీగా వీడియోస్ తీయడం, క్రియేటివిటీ అంటే మీకు అర్థమై ఉండొచ్చు. ఈ క్రియేటివిటీ ఉంటే మాత్రమే మీరు ఫ్యూచర్లో సర్వే అవ్వగలరు. లేదంటే ఈ ఉన్న కాంపిటీషన్కి మీరైతే పక్కా డ్రాప్ అవుతారు. అది మాత్రం మీరు బాగా గుర్తించుకోండి. సో ఫస్ట్ అయితే ఫోటోగ్రఫీకి మీకు ఇన్స్టిట్యూట్కి వెళ్ళా, ఎక్కడికి వెళ్ళా సరే మీకు నేర్చుకోవాల్సింది ఏముంటే, వాళ్ళు చెప్పే ప్రాసెస్ ఏముంటే, సో ఫస్ట్ అయితే ఏముంటాయి అన్నీ చూద్దాం, క్లియర్గా చూద్దాం. ఒకసారి చెప్తున్నప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నాయరే ఒకసారి నాకు మెసేజ్ చేయండి, లేదా నేను అక్కడ మళ్ళీ రిపీట్ చేయడం లేదంటే ఏమైనా చేస్తా. మనం టాపిక్ కవర్ చేద్దాం. సో బేసిక్గా బిగినర్ ఫోటోగ్రఫీ అయితే చేయాల్సిన థింగ్ ఏంటంటే, ఏ సిచ్యువేషన్స్లో ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసి ఉండాలి ఫోటోగ్రఫీకి. అండ్ ఒక బిగినర్ ఫోటోగ్రాఫర్ అవ్వాలంటే, ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అవ్వాలంటే సో ఈ కొన్ని థింగ్స్ అనేది తెలిసి ఉండాలి. ఆ థింగ్స్ ఏంటనే చూస్తే ఏ సిచ్యువేషన్స్లో కెమెరాని ఎలా యూజ్ చేయాలి, అంటే వర్షం పడినప్పుడు ఎలా మెయింటైన్ చేయాలి, డే లైట్లో ఎట్లా చేయాలి, సన్లైట్లో ఎట్లా చేయాలి, మూన్ లైట్లో ఎట్లా చేయాలి. సో ఏ సిచ్యువేషన్స్లో అంటే ఒక సబ్జెక్ట్ అనేది మూమెంట్లో ఉందా లేదా స్టాండర్డ్గా ఉందా, అలా మనం మూమెంట్ సబ్జెక్ట్ అనేది ఎలా ఉంది, మనం తీసే సబ్జెక్ట్ అనేది ఎలా ఉంది, అలా మనం ఆ మూమెంట్ తగ్గట్టుగా మనం క్యాప్చర్ చేయాల్సి వస్తుంది. ఈ మేజర్గా 3 పారామీటర్స్ ఉంటాయని మీకు అందరికీ ఐడియా ఉంది ఉంటుంది ఫోటోగ్రఫీకి. మనం ఏ సిచ్యువేషన్స్లో ఏ ఫోటోగ్రఫీ తీయాలని కానీ 3 పారామీటర్స్ ఉంటాయని మీ అందరికీ ఐడియా ఉంది. సో ఈ 3 పారామీటర్స్ గురించి తెలిస్తే సరిపోదు. ఇంకా ఇంపార్టెంట్ అయినా అంటే మనకి ఒకదానితో ఒకటి ఇంక్లూడ్ అయి ఉంటుంది అన్నమాట. సో దీనికి ఇంక్లూడ్ అయిన ఎక్స్పోజర్ ట్రయాంగిల్ అనేది ఒకటి ఉంటుంది. ఎక్స్పోజర్ ట్రయాంగిల్ గురించి క్లియర్గా తెలిసి ఉండాలి. అది ఎలా ఉండాలి అంటే, నిద్రలో లేబడినదే తెలిసేలా ఉండాలన్నమాట. అంటే ఆపోజిట్లు ఉంటాయి. ఎలా అంటే ఒక ఐఎస్ఓ చూస్తే, షట్టర్ స్పీడ్ చూస్తుంటే, అపాచర్ చూస్తుంటే మీకు ఒక డెప్త్ ఆఫ్ ఫీల్డ్తో పాటుగా మీకు ఆపోజిట్ లైట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం, డిక్రీజ్ అవ్వడం ఈ టైప్లో ఉంటుంది అన్నమాట. సో వాటిని మీరు ఎట్లా కంట్రోల్ చేయాలి, సో అవి తెలిసి ఉంటారు ఫస్ట్. అండ్ నెక్స్ట్ గ్రూప్ ఫొటోస్ పెట్టే సెట్టింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సింగిల్ పోర్ట్రేట్ ఫోటోస్ తీసే సెట్టింగ్స్ వేరేలా ఉంటాయి. సో అవి కూడా తెలియాలి. అండ్ నెక్స్ట్ మనకి మన తీసే కస్టమర్స్ ఉన్నారు కదా, వాళ్ళ స్కిన్ టోన్ బట్టి మనం కలర్ టెంపరేచర్ అనేది చూసుకోవాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ డే లైట్లో ఎట్లా టెక్నిక్స్ ఎలా వాడాలి, డల్ లైట్లో ఎలా వాడాలి, కంపోజిషన్స్ ఏంటి, ఈవెంట్స్ ఎలా మేనేజ్ చేయాలి, క్లయింట్స్తో ఎలా మాట్లాడాలి అండ్ ఎలా నేర్చుకోవాలి, ఇట్లా చాలా ఉన్నాయి బ్రో మనకి. అండ్ వీడియోస్లో ఎలా పెట్టుకోవాలి, వీడియోస్లో యాంగిల్స్ ఎట్లా ఏంటి, కాంపోజిషన్స్ ఏంటి, ఫిక్కరింగ్ మెయిన్గా వచ్చే లైటింగ్ యూజ్ చేసినప్పుడు వచ్చే ఫిక్కరింగ్ ప్రాబ్లమ్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, లైటింగ్ టెక్నిక్స్ ఎట్లా వాడాలి, కలర్ కరెక్షన్ గురించి తెలియాలి. సో వీటన్నిటి గురించి మనకి తెలిస్తేనే మీరు ఫర్దర్గా వెళ్ళగలరు అన్నమాట. కొంచెం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అవ్వాలని తెలిసి ఉండాలి ఇవన్నీ. సో నన్ను అడిగితే ఇవన్నీ నేర్చుకోవడం పెద్ద కష్టమైన థింగ్ అయితే కాదు. ఫస్ట్ మీలో కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఉంటే మాత్రమే నేర్చుకోగలరు. ఇంట్రెస్ట్ అండ్ కాన్సన్ట్రేషన్ ఉండాలి. అవి ఉంటే మాత్రమే మీరు నేర్చుకోగలరు. సో ఫస్ట్ డౌట్స్ ఏమైనా ఉంటే లాస్ట్లో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మన టాపిక్లో చూస్తే, ఓకే కదా, అందరికి అనిపిస్తుంది కదా. నెక్స్ట్ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, డిఎస్ఎల్ఆర్ అన్న కెమెరా అని తెలుసు, మిర్రర్లెస్ అన్న కెమెరా అని తెలుసు, బట్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటన్నా చాలా మందికి డౌట్ ఉండొచ్చు.
సో రెండింటికి డిఫరెన్స్ అనేది చాలా ఉంది. సో మనకి ఒక ఇమేజ్ త్రూ ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు అర్థమయ్యే వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు డౌట్ కూడా ఏమన్నా ఉంటే మీరు అడగండి, నేను చెప్తా క్లియర్గా. ఓకే, సో ఫస్ట్ డిఎస్ఎల్ఆర్ అంటే ఏందో చూద్దాం. డిఎస్ఎల్ఆర్ అంటే డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్టర్ కెమెరా. డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్ట్ కెమెరా అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ కూడా చూడొచ్చు. ఇట్ యూజ్ ఏ మిర్రర్ అండ్ ఆప్టికల్ వ్యూ ఫైండర్. వెన్ లైట్స్ ఎంటర్ త్రూ ద లెన్స్, it hits the mirror and it reflects up to the viewfinder, so you can see the exact scene in the through the scenes. సో మీకు ఒక క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. డిఎస్ఎల్ఆర్లో ఒక ఆప్టికల్ వ్యూ ఫైండర్ అనేది ఉంటుంది అనమాట. మీకు ఇట్లా చెప్తా ఎగ్జాంపుల్. బ్రో అందరికి వినిపిస్తుంది కదా, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నానా? ఓకే 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 లెజన్ యా ఓకే స్లో చెప్తాను మీ గురించి. సో ఫస్ట్ అయితే ఇది డిఎస్ఎల్ఆర్ బ్రో, ఇది డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్ట్ కెమెరా. అండ్ నెక్స్ట్ ఇది మిర్రర్లెస్ కెమెరా అనమాట. మనకి ఈ రెండు కెమెరాస్ మీరు ఎగ్జాక్ట్గా ఎలా చెప్పాలంటే వెడ్డింగ్స్లో మీరు చూసే ఉంటారు. కెమెరాస్ అనేవి పెద్దగా ఉంటాయి, చేతితో పట్టుకోవడానికి పెద్దగా ఉంటాయి. 5D అని కెమెరా, కెనాన్ మేజర్గా ఇవి కెనాన్లో ఉంటాయి అనమాట. సారీ స్లో చెప్తా, ఇది కెనాన్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ మన మిర్రర్లెస్లో చూస్తే మనకి సోనీలో ఎక్కువ కనిపిస్తాయి. సోనీ అన్ని బ్రాండ్స్లో కూడా ఉన్నాయి, బట్ సోనీలో ఎక్కువ కనిపిస్తాయి మిర్రర్లెస్ కెమెరా. దీంట్లో డిఫరెన్స్ చూస్తే మనకి తక్కువ చిన్నదిగా కనిపిస్తుంది, ఒక పాకెట్ కెమెరా టైప్లో కనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ దీంట్లో చూద్దాం. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే క్లియర్గా చూద్దాం. ఇప్పుడు డిఎస్ఎల్ఆర్ కెమెరాలో మనకి కనిపించేవి ఏంటంటే సెన్సార్. మన ఇమేజ్ క్యాప్చర్ చేయడానికి మెయిన్ది సెన్సార్, ఇమేజ్ సెన్సార్. సెన్సార్కి ముందు మనకి షటర్ అనేది ఉంటుంది అనమాట. మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అనుకుంటా, మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది సెన్సార్. సో దీనికి ముందు మనకి మిర్రర్ ఉంటుంది అనమాట. సో ఈ మిర్రర్ లెన్స్ త్రూ లైట్ అనేది డైరెక్ట్గా మనకి ఫస్ట్ దీని మీద పడుతుంది అనమాట, మిర్రర్ మీద పడుతుంది అనమాట. ఈ మిర్రర్ మీద పడ్డ లైట్ అనేది మనకి రిఫ్లెక్షన్తో, దీన్ని మనం పెంటాప్రిజం అంటాం. సో ఈ పెంటాప్రిజం త్రూ మనకి వ్యూ ఫైండర్లో మనకి విజిబుల్ అవుతుంది అనమాట, మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఇవి సెన్సర్స్, ఇవి సెన్సర్స్. లైట్ త్రూ మనకి దీని మీద పడ్డ లైట్ అనేది పెంటాప్రిజం ద్వారా మనకి వ్యూ ఫైండర్లో కనిపిస్తుంది. సో దట్ మనం పెట్టుకున్న షట్టర్ స్పీడ్, మనకి మీరు వినే ఉంటారు, బట్ మనం డిస్కస్ చేద్దాం ఫర్దర్గా. షట్టర్ స్పీడ్ అనేది ఉంటుంది కదా, మనం 1/100, 1/200 ఇలా పెడతాం కదా. సో ఆ టైం లిమిట్ని బట్టి ఈ మిర్రర్ ఉంది కదా, ఈ మిర్రర్ అనేది పైకి లేస్తుంది. 1/100 అంటే 1 సెకండ్లో 100 వంతు అనమాట. సో మీకు ఎగ్జాంపుల్ ఇలా చూపిస్తా. ఇది మిర్రర్, అండ్ ఇది సెన్సార్, అండ్ ఇది షటర్, అండ్ ఇది ఆప్టికల్ వ్యూ ఫైండర్. ఇక్కడ మనకి వ్యూ ఫైండర్ ఉంటుంది, ఇది పెంటాప్రిజం, ఇది వ్యూ ఫైండర్ ఉంటుంది. సో దట్ మనకి లైట్ అనేది లెన్స్ త్రూ పాస్ అవుతుంది కదా. లెన్స్ త్రూ పాస్ అయిన లైట్ అనేది ఫస్ట్ మనకి మిర్రర్ పైన పడుతుంది. మిర్రర్ పై పడ్డ లైట్ అనేది మనకి ఆప్టికల్ వ్యూ ఫైండర్లో రిఫ్లెక్షన్ అవుతుంది అనమాట. ఈ రిఫ్లెక్షన్ అవుతూ మనకి వ్యూ ఫైండర్లో డిస్ప్లే అవుతుంది. సో దట్ మనం ఇమేజ్ తీయక ముందే మనకి ఈ ఇమేజ్ని తీయాలనుకున్న ఇమేజ్ ఎలా వస్తుంది అని తెలుస్తుంది. ఇక్కడ వ్యూ ఫైండర్లో చూడడం, మనకి వ్యూ ఫైండర్ ఉంటుంది, మీకు అందరికీ ఐడియా ఉంటుంది. ఒకవేళ డౌట్ ఉంటే అడగండి, క్లియర్గా చెప్తా. ఓకే, ఇక్కడ రిఫ్లెక్షన్ లైట్ అనేది ఇక్కడ పడుతుంది. సో మనం పెట్టుకున్న షట్టర్ స్పీడ్ వాల్యూ నెంబర్ని బట్టి ఈ లైట్ అనేది మనకి ఇలా మీదకి వెళ్తుంది, ఇలా మీదకి వెళ్తుంది, ఇలా మీదకి వెళ్ళి ఇలా క్లోజ్ అవుతుంది అనమాట, అప్ అండ్ డౌన్ అవుతుంది అనమాట. సో అప్ అయినప్పుడు లైట్ అనేది మనకి ఇక్కడ పెడుతుంది కదా. సో దట్ ఈ రెండు వెళ్తాయి. సో మన సెన్సార్ మీద పడ్డ లైట్ ఉంది కదా, ఈ లైట్ త్రూ మనకి ఇమేజ్ అనేది చిప్ ద్వారా మనకి క్రియేటెడ్ డిస్ప్లేలో కనిపిస్తుంది, ఇమేజ్ జనరేట్ వస్తుంది. అండ్ ఇవి సెన్సార్స్. సో దట్ ఇట్లా మనకి డిఎస్ఎల్ఆర్ కెమెరా అనేది వర్క్ అవుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైందా? ఇందులో కొంచెం లైట్ లెన్స్ త్రూ అనేది ఎట్లా పాస్ అవుద్ది. సరే రిపీట్ చేయమంటే రిపీట్ చేస్తా, ఒక్కసారి మీరు రిప్లై ఇస్తే. సో ఒకసారి టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు డిఎస్ఎల్ఆర్ అర్థమైంది అనుకుంటున్నాను, మీకు డౌట్ ఎక్కడా లేదు కదా మరి. ఓకే, డిఎస్ఎల్ఆర్లో డౌట్ లేదు. సో మనకి నెక్స్ట్ డిఫరెన్స్ చూస్తే మనకి మిర్రర్లెస్. సో ఇందులో మనకి మిర్రర్ సిస్టమ్ అనేది ఉండదు. ఈ మిర్రర్ సిస్టమ్ అనేది ఉండదు ఇక్కడ. మిర్రర్ సిస్టమ్ అనేది లేకుండా లెన్స్ త్రూ పాస్ అయిన లైట్ అనేది డైరెక్ట్గా మనకి ఇక్కడ సెన్సార్ మీద పడుద్ది అనమాట. ఈ సెన్సార్ మీద పడడం వల్ల మనకి డైరెక్ట్ ఇమేజ్ అనేది జనరేట్ అయింది. సో దట్ ఇది దీనివల్ల యూజ్ ఏంటంటే కెమెరా చిన్నదిగా కనిపిస్తుంది, లైట్ వెయిట్గా ఉంటుంది, అండ్ బ్యాటరీ కూడా ఎక్కువ తీసుకుంటుంది. ఓకే, డౌట్ ఉంటే అడగండి బ్రో, ఏం కాదు నేను చెప్తా మీకు. అంటే డిఫరెన్స్ ఏంది అన్నది ఏమైనా డౌట్ ఉంటే అడగండి.
మేజర్ డిఫరెన్స్ చూస్తే మనకి ఎంఏస్ ద్వారా లైట్స్ లెన్స్ త్రూ లైట్ అనేది పాస్ అవుతూ మనకి మిర్రర్ డిఎస్ఎల్ఆర్ అంటే మనకి మిర్రర్ సిస్టమ్ అనేది ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే డిఎస్ఎల్ఆర్లో కూడా మిర్రర్లెస్ కెమెరాస్ ఉన్నాయి. అండ్ మిర్రర్లెస్ కెమెరాస్ అని సపరేట్గా మళ్ళీ పెట్టారు అంతే పేరు. అండ్ నెక్స్ట్ దీంట్లో చూస్తే మనకి ఈ మిర్రర్ సిస్టమ్ ద్వారా ఆప్టికల్ వ్యూ ఫైండర్ ద్వారా మనకి వ్యూ ఫైండర్లో కనిపిస్తుంది. సో దట్ ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది, కాస్ట్ కూడా వెడ్డింగ్స్లో బాగా యూజ్ చేస్తారు, బ్యాటరీ పికప్ బాగుంటుంది. సో దట్ ఇది ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ ఇదంటే అప్గ్రేడెడ్ వర్షన్, అంటే మీకు ఆటో ఫోకస్ కావచ్చు, బ్యాటరీ పికప్ కావచ్చు. ఆ బ్యాటరీ పికప్ తక్కువ ఉంటుంది అండ్ ఆటో ఫోకస్ అప్గ్రేడెడ్ కెమెరా అనమాట. మీకు ఒక మూవీస్ టైప్లో వీడియోస్కి మేజర్గా, ఇది మనం చూస్తే ఫొటోస్కి, అండ్ ఇది మేజర్గా వీడియోస్కి యూజ్ చేస్తారు ఎక్కువగా. మీరు దీన్ని షిఫ్ట్ అవ్వాలని సరే మీకు చాలా తెలిసి ఉండాలి. సో దట్ మీకు తెలుస్తుంది అనమాట. అప్పుడు దీనికి రావడం అనేది ఇందులో సెట్టింగ్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి, మీరు ఎక్స్పెక్ట్ చేయలేనందుగా తక్కువగా ఉంటాయి అనమాట. ఓకే కదా మీకు ఇదిగో ఆటో ఫోకస్ అనేది ప్రొఫెషనల్ కెమెరా డిఎస్ఎల్ఆర్ వేర్ వాన్స్ ఫాస్ట్ అండ్ ఆటో ఫోకస్ బట్ మోడర్న్ మిర్రర్లెస్ కెమెరాస్ విత్ హైబ్రిడ్ ఆటో ఫోకస్. సో ఒకసారి మీకు కనిపించకపోతే మీరు జూమ్ కూడా చేసుకోండి, జూమ్ అవుతుంది, మీకు ఫోన్లో జూమ్ అవుద్ది, ఒకసారి జూమ్ చేసుకోండి ఒకసారి కావాలి. అండ్ ఇప్పుడు చెప్పిందే ఉంది ఇక్కడ కూడా, ఆటో ఫోకస్ మనకి బెస్ట్ ఆటో ఫోకస్ అనేది మనకి మిర్రర్లెస్లో కనిపిస్తుంది. డిఎస్ఎల్ఆర్లో పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఎందుకంటే మనకి ఆప్టికల్ వ్యూ ఫైండర్ ఇవన్నీ వెయిట్ ఉండడం ఇదంతా, ఇది కూడా ప్లస్ పాయింట్ దానికి. సో మనకి ఎందులో ఎక్కువ ఉంటుంది. షూటింగ్ స్పీడ్ చూస్తే కూడా మనకి చాలా స్పీడ్ ఉంటుంది, ఎందుకంటే ఆప్టికల్ వ్యూ ఫైండర్ అనేది లేదు మనకి. వ్యూ ఫైండర్ అన్నమాట దీన్ని, మనకి పెంటాప్రైజర్ అనేది మిర్రర్ సిస్టమ్ అనేది లేదు. సో దట్ మనకి ఈజీగా ఉంటుంది అనమాట. మనకి బటన్స్తో కూడా మనకి చాలా తక్కువగా ఉండడం అప్డేటెడ్ వర్షన్. ఇంకా అది ఓల్డ్ వర్షన్, ఇది అప్డేటెడ్ వర్షన్. వీడియో క్వాలిటీ కూడా మీకు మిర్రర్లెస్లో నుంచి బెటర్ అవుట్పుట్ ఉంటుంది. సైజ్ అండ్ బ్యాటరీ లైఫ్, టీఎస్ఎల్ లార్జ్ బ్యాటరీ ఉంటుంది, పెద్ద బ్యాటరీ అని ఉంటుంది. అండ్ మనకి లాంగ్ బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఈజీగా మీరు నాకు తెలిసి ఒకటి 2-3 అవర్స్ ఈజీగా క్యారీ చేయొచ్చు ఒక బ్యాటరీతో మీరు. అదే మిర్రర్లెస్ కెమెరా అయితే మీరు 1 అవర్ మించి కూడా కెపాసిటీ తీయలేరు. బట్ అంతే, క్వాలిటీ బెటర్ ఉంటుంది, అవుట్పుట్ బాగుంటుంది, వీడియోస్ బాగుంటుంది. మిర్రర్లెస్ కెమెరా డిఎస్ఎల్ఆర్ అయితే అన్ని మీడియం ఫార్మెట్లో ఉంటాయి అనమాట. ఇది ఓల్డ్ వర్షన్, ఇది న్యూ వర్షన్ మిర్రర్లెస్ కెమెరా. సెన్సార్ సీన్ వ్యూ ఫైండర్ ఆల్వేస్ యాక్టివ్ అండ్ కాస్ట్ అండ్ యూజ్ చూస్తే డిఎస్ఎల్ఆర్ మోర్ దెన్ అఫోర్డబుల్ అండ్ ఐడియల్ బిగినర్స్. సో దట్ ఎట్లా అంటే ఒక బిగినర్గా నేను నేర్చుకుందాం అనుకున్న కెమెరా గురించి నాకు ఏం తెలియదు అనుకుంటే డిఎస్ఎల్ఆర్ కెమెరా అనేది బెస్ట్. ఎందుకంటే మనకి బడ్జెట్లో వస్తుంది, కెమెరా అనేది బడ్జెట్లో వస్తుంది అండ్ ట్రెడిషనల్ ఫోటోగ్రఫీకి బాగుంటుంది బ్రో. ఇది డిఎస్ఎల్ఆర్ కెమెరా అనేది ఫోటోగ్రఫీకి బాగుంటుంది. అండ్ మిర్రర్లెస్ కెమెరా చూస్తే ఎక్స్పెన్సివ్ ఉంటుంది, దాని కాస్ట్ కూడా నీకు అంటే కెమెరాని బట్టి అంటే 1.5, 2.5, 3.5 ఇలా అట్లా ఉంటుంది అనమాట. కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అన్ని క్యారీ చేయగలంటే దీన్ని షిఫ్ట్ అవ్వండి. నన్ను అడిగితే మీరు డిఎస్ఎల్ఆర్లో ముందు ప్రాపర్గా నేర్చుకొని మీకు బడ్జెట్లో కావాలంటే మిర్రర్లెస్లో బడ్జెట్లో ఉంది, 50-60,000లో ఉంది. డిఎస్ఎల్ఆర్ 200 ఇట్లా చాలా కెమెరాస్ ఉన్నాయి మీకు బడ్జెట్లోనే. 50-60 కెమెరాస్ వరకు ఉన్నాయి, 56,000 వరకు కూడా మీకు అవైలబుల్గా కనిపిస్తున్నాయి. అంటే బేసిక్గా నేర్చుకోవడానికి బేసిక్ కెమెరాస్ అన్నమాట అవి. సో దాంట్లో నేర్చుకొని మీరు ప్రాపర్గా ఈవెంట్స్ తీయచ్చు. అట్లా నేర్చుకున్న తర్వాత మీరు అప్గ్రేడ్ అవ్వడం మంచిది. నా సజెషన్ ఏంటంటే అది అప్గ్రేడ్ అవ్వాలి. డైరెక్ట్గా నేను 2-3 lakhs పెట్టి కెమెరా కొనేస్తా అలా అనుకుంటే చాలా పొరపడ్డది, మనీ వేస్ట్ ప్రాసెస్ అది. సో ఇది ఉంది ఈ కెమెరా గురించి అయితే. నెక్స్ట్ మనం ఇప్పటివరకు నేర్చుకుంది ఏంటంటే జస్ట్ డిఎస్ఎల్ఆర్, మిర్రర్లెస్, ఈ కెమెరాస్ గురించి మాత్రమే నేర్చుకున్నాం. మనకి ఇంకా నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి కెమెరాస్. సో వాటి గురించి చూస్తే కాంపాక్ట్ కెమెరాస్, బ్రిడ్జ్ కెమెరాస్, యాక్షన్ కెమెరాస్, 360 కెమెరాస్, ఫిల్మ్ కెమెరాస్, ఇన్స్టాంట్ కెమెరాస్, మీడియం ఫార్మాట్ కెమెరాస్, ఎస్ఎల్ఆర్ కెమెరాస్. సో ఈ కెమెరాస్ కూడా మీరు మెయిన్ తెలుసుకోవాలి ఈ ఫీల్డ్లో ఉంటే. ఎందుకంటే ఏ సిచ్యువేషన్లో ఏ కెమెరా యూజ్ అవుతుందో తెలియదు. అంటే మీరు ఒక వెడ్డింగ్ షూట్ చేస్తున్నప్పుడు మీకు తాళికట్టి సిచ్యువేషన్స్లో ఇది యూజ్ అవ్వచ్చు. 360 విజువల్స్ మీరు ఇన్స్టాలో బాగా చూసి ఉంటారు. ఒక తాళి కట్టేటప్పుడు సరౌండింగ్ కవర్ చేస్తుంది. సో దట్ ఈ కెమెరా యూజ్ అవ్వచ్చు. యాక్షన్ బ్లాగ్లకి అది యూజ్ చేస్తారు, బ్రిడ్జ్ కెమెరా. సో ఈ కెమెరాస్ అన్నింటి గురించి మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. మన దగ్గర ఎనీ టైం మనం అవైలబుల్గా ఉంటాం, మీకు ఎప్పుడు కూడా ఉంటాం. కాంపాక్ట్ కెమెరాస్, మీడియం ఫార్మేట్ అంటే ఎన్నిటి గురించి మనకు తెలియాలన్నమాట. అప్పుడు మీకు కొంచెం క్లారిఫికేషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే మీరు సో దట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? ఇప్పుడు ఈ క్వశ్చన్లో 360 కెమెరా ట్రావెలింగ్కి కదా అన్న బ్రో యూజ్ చేయొచ్చు బ్రో. 360 అంటే ఇన్స్టా 360 మీరు ఎక్కడైనా చూసే ఉంటారు. ఇన్స్టా 360 కెమెరా అనేది మీరు ఇన్స్టాలో బాగా
ఇష్టాలు ఎక్కడ చూస్తారంటే వెడ్డింగ్ తాళిగట్టి సిచ్యువేషన్స్లో మీకు సరౌండింగ్ మొత్తం క్యాప్చర్ చేయడానికి బాగా చూసే ఉంటారు. సో దట్ మీకు అక్కడ తెలుస్తుంది అనమాట. సో దట్ మీరు జాయిన్ అవ్వండి ఎక్కడైనా మీకు ఇంట్రెస్ట్ ఉంది. ఇక్కడ వరకు వచ్చారంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వండి. బట్ మీరు కట్టే అమౌంట్ మీరు ఎంత కట్టిని 10,000 కట్టిని, 20,000 కట్టిని, 50,000 కట్టిని, 1 lakh కట్టిని, మీరు కట్టే అమౌంట్కి వర్తా కాదా, వాళ్ళు చెప్పే కంటెంట్ వర్తా కాదా అక్కడ ఆలోచించుకొని అయితే డెసిషన్ తీసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను అనౌన్స్మెంట్ కూడా చేసా మీకు, ఇక్కడ నేనే పర్సనల్గా గైడెన్స్ ఇస్తాను మీకు అది ఇది అని కూడా చెప్పా. సో దాన్ని నేను అది కూడా తక్కువగా ఎంత చెప్పానంటే నాలా ఎవరు అట్లా అవ్వద్దనే బ్రో. ఎందుకంటే ఇన్స్టిట్యూట్లో నేను కూడా చేశా కాబట్టి అంత అమౌంట్ 30,000 40,000 పైన ఉన్న కోర్స్ని జస్ట్ తక్కువగా చెప్పడానికి రీజన్ కూడా అదే. అంత కట్టి మీరు నేర్చుకోవాల్సిన కంటెంట్ అదే, ఏం ఉండదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూని మీకు చెప్తున్నాను అనమాట. అందుకే నేనే పర్సనల్గా గైడెన్స్ ఇస్తే ఏమైంది, ఒక ఫ్రెండ్ లాగా ఇద్దాం కదా అందరికి, క్యాజువల్గా ఇచ్చుకుంటా. అంటే ఒక టీచింగ్ అనేది ఒక టీచింగ్లా ఇస్తే వేరేలా ఉంటుంది, ఒక ఫ్రెండ్ లాగా ఇచ్చింది వేరేలా ఉంటుంది బ్రో. మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, ఓకేనా? సో ఆ టైప్లో నేను చెప్దాం కదా అనుకొని నేను అనుకుంటున్నా. మీలో ఇంట్రెస్ట్ ఉంటే ఐఎమ్ రెడీ ఫర్ దట్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది అనమాట ఇందులో. మన ఈ కోర్స్ ఎట్లా ఉంటుంది అనే విషయాన్ని చూద్దామంటే, ఈ కోర్స్లో మ్యాక్సిమం ఇది ఒక 20 to 25 డేస్లో మీకు ఫుల్ క్లారిటీ. అంటే డైలీ లైవ్ క్లాస్ ఉంటుంది బ్రో. మనకి డైలీ లైవ్ క్లాస్ అనేది సేమ్ ఈ టైం నుంచి మీకు వచ్చే వరకు ఒక 9 వరకు మనకి డైలీ ఎలా ఉంటుంది, ఇమేజ్ త్రూ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. ఇమేజ్ త్రూ మనకి 3D ఫార్మాట్లో కెమెరా గురించి ప్రతి బటన్ గురించి కూడా మనం తెలుసుకుంటాం అనమాట. అందులో మీకు ఎక్కడ డౌట్ ఉండదు. ఎవడన్నా బయట ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఎలా నీకు క్లాస్ 2 అవర్స్లోనే నీకు ఇస్తా, క్లాస్ నువ్వు 2 అవర్స్లోనే నీకు డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది, నువ్వు క్లాస్లోనే అడగాలి అన్న పాయింట్ ఆఫ్ ఉంటుంది. బట్ మన దగ్గర అలా కాదు. మీకు ఎనీ టైం మా పర్సనల్ నెంబర్ కూడా ఉంటుంది, డౌట్ క్లారిఫికేషన్ కూడా ఎనీ టైం ఏ సిచ్యువేషన్ ఉంది అరే డౌట్ క్లారిఫికేషన్ పిన్ టు పిన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే, అండ్ మరి అలా మీకు ఒక ప్రొఫెషనల్ కాదు, ఒక చిన్న పిల్లవాడికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందే మీరు కంటెంట్ కూడా చూసే ఉంటారు ఒకసారి, మీరు అది ఎట్లా చెప్తాను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అట్లా మీరు తెలిస్తే ఒకసారి చూడండి. ఒకవేళ అవ్వకపోతే ఒకసారి చూసిన తర్వాత డెసిషన్ అనేది తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను చెప్పే ఫార్ములా మీరు ఫాలో అవుతూ, నేను ఒక ఫార్ములా చెప్తా, అంటే తీసుకున్న తర్వాత నేను ఒక ఫార్ములా చెప్తా, ఆ ఫార్ములాని ఫాలో అవుతూ నోట్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నది ఉన్నట్టుగా ఏ రోజుకి ఆ రోజు ఎక్స్పీరియన్స్తో మీరు కానీ ఆ ఫార్ములాని ఫాలో అయితే తిప్పు కొడితే వన్ మంత్ లోపే మీరు ఏ కెమెరా ఇచ్చిన దగ్గర మీరే హ్యాండిల్ చేసేటట్టుగా నేను రెడీ చేస్తాను. నేనే మాటిస్తున్నా, తిప్పు కొడితే 1 month లోపే మీరు ఏ కెమెరా ఇచ్చినా, అది మిర్రర్లెస్ అవని, డిఎస్ఎల్ఆర్ అవని, దాంట్లో ఉన్న A to Z ఏ సెట్టింగ్స్ అన్న వేరే మీకు తెలుస్తుంది. ఫిక్కరింగ్ వచ్చినా ఏం చేయాలి అన్న ప్రతి పాయింట్ కూడా పిన్ టు పిన్ నేనే పర్సనల్ గైడెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోర్సు కూడా మనకి ఎప్పుడు డైలీ ఇదే టైంకి ఉంటుంది అనమాట. మనకి 7 PM నుంచి ఒక 9 PM వరకు మనం సెట్ చేసుకుందాం. ఈ టైం అనే కాదు, మనకి ఎనీ టైం మనకి డౌట్ క్లారిఫికేషన్ కూడా ఉంటుంది, మనకి ఎప్పుడు చూసుకునేది. సో దట్ మనకి ఈ టాపిక్స్ ఏముంటాయి, ఈ టాపిక్స్ ఏ టాపిక్స్ కావాలైతే డీటెయిల్గా చూస్తే మనకి కొంతమంది చాలామంది కన్ఫ్యూజ్ అయి ఉంటారు. IS-1TA షట్టర్ స్పీడ్కి, అపాచర్కి, ఎక్స్పోజర్ ట్రయాంగిల్కి కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. బట్ మన దగ్గర అలా ఉండదు. దానికి ఫుల్ డీటెయిల్గా అంటే మీకు ఏ సిచ్యువేషన్స్ ఎట్లా యూజ్ చేస్తారు దీన్ని, మన ఎక్స్పోజర్ ట్రయాంగిల్ గురించి క్లియర్గా డెసిషన్ ఉంటుంది అనమాట. సో దట్ మీకు అప్పుడు కొంచెం ఈజీగా అర్థమైంది. అండ్ లెన్సెస్ ఉంటాయి మనకి ఏ సిచ్యువేషన్. ఇప్పుడు పోర్ట్రేట్స్కి ఒక లెన్సెస్ యూజ్ చేయాల్సి వస్తుంది, వెడ్డింగ్స్కి ఒక లెన్సెస్ యూజ్ చేయాల్సి వస్తుంది, గ్రూప్ ఫోటోస్కి ఒక లెన్సెస్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో దట్ మీకు ఏ లెన్సెస్ యూజ్ చేయాలి, ఏ లెన్సెస్ ఎలా ఉంటాయి, అండ్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే ఏంటి, వైట్ బ్యాలెన్స్ ఏంటి, అంటే కస్టమర్ స్కిన్ టోన్ బట్టి మనం వైట్ బ్యాలెన్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది, అది కెమెరాలో మార్చాల్సి వస్తుంది. ఆ వైట్ బ్యాలెన్స్ అంటే ఏంటి, ఆ మీటరింగ్ మోడ్స్ అని ఉంటాయి, అంటే మనం ఫోటో తీస్తున్నప్పుడు చూసుకోవాల్సిన లైటింగ్ పర్పస్ అది కూడా. అండ్ మీటరింగ్ మోడ్స్ అంటే ఏంటి, కెమెరా మోడ్స్ ఏ సిచ్యువేషన్లో ఏ మోడ్స్ యూజ్ చేస్తారు, కెమెరా ఏరియా మోడ్స్ ఉంటాయి, కంపోజిషన్స్, స్టెబిలైజర్స్, రా, JPG, ఫిల్టర్స్, లైటింగ్ టెక్నిక్స్, అండ్ ఇలా చాలా ఉంటుంది అన్నమాట మన దగ్గర కంటెంట్. ఈ కంటెంట్ మొత్తం ఇంక్లూడే ఉంటుంది కోర్స్లో. అండ్ ఇందులో ఉండే ప్రతి కంటెంట్ కూడా మీకు క్లియర్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఓకే, అండ్ మీకు వచ్చే వరకు అంటే ఏదో చెప్పాం అయిపోయింది విన్నారు వెళ్ళిపోయారు అన్న పాయింట్ ఆఫ్ ఉండదు. మీకు వచ్చే వరకు కూడా అంటే మీకు మంది ఈ టాపిక్ అయ్యిందంటే ఈ టాపిక్ మీకు క్లియర్ అయ్యిందా, నోట్స్ మెయింటైన్ చేస్తున్నారు కదా, నోట్స్ క్లారిఫికేషన్ అయ్యిందా, డౌట్ క్లారిఫికేషన్ అయ్యిందా, క్లియర్ అయ్యిందా, ఏ సిచ్యువేషన్ అనేది నిద్రలో లేపడినా కానీ ఈ డౌట్ గురించి మీరు చెప్పగలగాలి. సో దట్ అప్పుడు వచ్చే వరకు కూడా మీకు చెప్తూనే ఉంటాను నేను. మీకు వచ్చే వరకు మీరు ఏమనుకున్నా పర్లే, అంటే మీకు ఇదేంటి చాలా చెప్తున్నాడు అనుకున్నది కదా, మీకు వచ్చే వరకు చెప్తూనే ఉంటాను. ఎందుకంటే పర్సనల్ గైడెన్స్ అనేది ఎలా ఉంటుందో నాకు తెలుసు.
సో మిమ్మల్ని ట్రైన్ చేయడమే నా బాధ్యతగా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైలీ కూడా మనకి మీకు పొరపాటున క్లాస్లోనే అయిపోయింది మళ్ళీ రిపీట్ కావాలి అంటే మీ గురించి నేను రికార్డింగ్ సెక్షన్ కూడా పెడతా. చెప్పిన టాపిక్నే ప్రతిదీ రికార్డింగ్ పెడతా, మళ్ళీ మీకు పర్సనల్ గ్రూప్లో ఉంటుంది. డైలీ సెండ్ చేసి మీరు ఎప్పుడైనా డౌట్ ఉంటే ఆ వీడియో చూడొచ్చు. ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మీకు డౌట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు లేదా మెసేజ్ చేయొచ్చు, నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ చెప్పిన టాపిక్ గురించి మళ్ళీ నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. సో దట్ అప్పుడు మీకు అర్థమైంది అనమాట. మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి వినండి, ఒకసారి పేజ్లో కూడా వెళ్ళండి. మీకు ఎక్కడ అప్పుడే మీకు కొంచెం క్లారిఫికేషన్ వస్తుంది. అంటే వెళ్ళొచ్చా లేదా, కోర్సులో ఇన్ని ఉంటాయా, ఇన్ని కోర్సులో నీకు జస్ట్ అంతకే చెప్తారా అన్న పాయింట్ ఆఫ్ వస్తుంది అనమాట. చూస్తే కోర్స్ కూడా మీకు తక్కువగానే అవైలబుల్గా అనిపిస్తుంది బ్రో. అంటే మీరు చూసే ఉంటారు ఇప్పుడు వరకు 1.5 lakhs అంటున్నారు, 2 lakhs అంటున్నారు, 1 lakh అంటున్నారు. ఇట్లా ఇంత కోర్స్ ఉన్నది జస్ట్ మీకు ఇంత 6,000కి ఎవరు పర్సనల్ గైడెన్స్ అది కూడా నేను చెప్పాలని చెప్తున్నా. అంటే నేను కూడా ఇది చేయాలి కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. అది ఇంత తక్కువగా నేనే పర్సనల్ గైడెన్స్తో నేనే తీసుకొని డైలీ లైవ్ క్లాస్తో డైలీ సండే వీకెండ్స్ అలాంటివి ఉండవు. డైలీ మీకు వచ్చేంత వరకు డైలీ క్లాస్ తీసుకొని నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా 6,000కి వస్తుంది అనమాట. ఇలాంటి దాన్ని అయితే మీరు ఎవరు మిస్ చేసుకోవాలని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ ఇన్స్టిట్యూట్కైనా వెళ్ళండి, మీకు 30,000 తక్కువ ఎక్కడైనా నేర్పిస్తున్నారా? పొరపాటు నేర్పిస్తుంటే అక్కడ చెప్పే కంటెంట్ ఏంటి, ఇప్పుడు నేను చెప్పే కంటెంట్ ఏంటి, సో అది ఆలోచించండి మీరు. ఓకే, ఆ కంటెంట్ ఏంటి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నది ఆలోచించండి అంతే. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది, క్లారిటీ అండ్ క్లారిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా, ఏమున్నాయి, ఒకసారి కోర్స్ డీటెయిల్స్ ఏంటి, ఇట్లా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కొంచెం మెట్టని సరిపోద్ది. మనకి ఎలా అనమాట, మనకి కోర్స్లో ఇంక్లూడ్ అయింది ఒకసారి చూడండి, మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. అండ్ జోనర్స్ ఆఫ్ ఫోటోగ్రఫీ, మనకి ఫోటోగ్రఫీలో ఎన్ని జోనర్స్ ఉన్నాయి, ఏ జోనర్ ఎలా యూజ్ చేస్తారు, అంటే కెమెరా అసలు ఎలా వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను ఇమేజ్ త్రూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసా, పెంటాప్రిజం అని, వ్యూ ఫెంటర్ అని, సెన్సార్ అని, షటర్ అని ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ మీకు ఇమేజ్ త్రూ కాకుండా ఒక 3D ఫార్మేట్లో మీకు ఎలా వర్క్ అవుతుంది అనేది ఉంటుంది. అండ్ టైప్స్ ఆఫ్ కెమెరాస్ గురించి మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎక్స్పోజర్ ట్రయాంగిల్ గురించి ఉంటుంది. అండ్ టైప్స్ ఆఫ్ లెన్సెస్, డెప్త్ ఆఫ్ ఫీల్డ్, వైట్ బ్యాలెన్స్, మీటరింగ్ మోడ్స్, కెమెరా ఏరియా మోడ్, కాంపోజిషన్స్, ఫ్లిక్కరింగ్ వస్తే ఏం చేయాలి, స్టెబిలైజర్స్ ఎలా యూజ్ చేస్తారు, రా జీబీజీ డిఫరెన్స్ ఏంటి, లాగ్ ఫుటేజ్ ఎట్లా యూజ్ చేస్తారు, లేటెస్ట్ అండ్ లాగ్ ఫుటేజ్ ఏంటి, దాన్ని ఎట్లా కలెక్ట్ చేసుకుంటారు, ఫిల్టర్స్ ఏంటి, లైటింగ్ టెక్నిక్స్ ఏంటి, షార్ట్స్ అంటే మూమెంట్స్ ఏంటి, ఇట్లా మీకు నెంబర్ ఆఫ్ కంటెంట్ అనేది ఈ కోర్సులో ఇంక్లూడ్ అయి ఉంటుంది బ్రో. మీకు ఎనీ టైం డౌట్ క్లారిఫికేషన్తో ఇలాంటి ఇంత కంటెంట్ మీకు ఎవరు ఎక్కడ కూడా చెప్పారు నాకు తెలిసి. ఒకసారి ఎక్కడైనా చెప్తే కూడా నాతో కూడా చెప్పండి, నేను కూడా వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. మీకు వీలైతే మీకు కెమెరా ఉన్న బెస్ట్ పార్ట్ బ్రో. ఇప్పుడు కెమెరా చెప్పింది లైవ్గా మీరే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లేదు కెమెరా లేదు అంటే మనకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది బ్రో. అంటే ఇప్పుడు ISO అంటే దాన్ని ఎట్లా మెజర్ చేయాలి, సో మీకు ఇప్పుడు ఎక్స్పోజర్ ట్రయాంగిల్ అనేది మీకు కెమెరా ఉండాలని పని లేదు. అంటే లైటింగ్ సిచ్యువేషన్కి మీకు కెమెరా ఉండాలని పని లేదు. మీకు ఫోన్లో కూడా చాలా ఉంటాయి. మీకు కొన్ని ఇన్స్టిట్యూట్లకు వెళ్తే మీకు ఫోన్లోనే ఫస్ట్ మీకు ఎవరు కెమెరా ఇచ్చారు బ్రో. మీకు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళారో ఫస్ట్ కెమెరా చేతికి ఇవ్వరు. ఎందుకంటే ఒక బిగినర్కి అటు 2-3 lakhs పెట్టిన కెమెరాకి మీకు హ్యాండ్ అండ్ ఎక్స్పీరియన్స్కి ఎవరు ఇవ్వరు. సో దట్ ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక ఫోటో తీయడానికి దేనికని మీ ఫోన్ టు మనకి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. పెద్ద ఫోన్ యూజ్ చేస్తే ప్రో మోడ్ అని ఉంటుంది, దాంట్లో షట్టర్ స్పీడ్ గురించి డీటెయిల్గా ఉంటుంది, ISO, షట్టర్ స్పీడ్, అపాచీ వీటి గురించి డీటెయిల్గా ఉంటుంది. సో దట్ దాని త్రూ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. అంటే లైట్ లేని సిచ్యువేషన్ ఎట్లా తీయాలి, లైట్ ఉన్న సిచ్యువేషన్స్ ఎట్లా తీయాలి మనం అనుకుంటే చేయొచ్చు బ్రో, ఫోన్లోనే క్యాప్చర్ చేయొచ్చు. అండ్ మనకి 3D మనకి బటన్స్ కూడా మీకు ఒక కెమెరా అనేది 3D ఫార్మేట్లో ఉంటుంది అనమాట. అంటే మీకు అన్ని యాంగిల్స్లో కెమెరా అనేది కనిపిస్తుంది, ఏ బటన్ ఎక్కడ యూజ్ చేస్తారు అనేది కూడా క్లియర్గా ఉంటుంది. మనం చెప్పే టాపిక్ మీద మీకు పక్కా ప్రాక్టీస్ సెషన్ కూడా పెడతాం కదా. అండ్ రికార్డింగ్ సెక్షన్ ఉంటుంది, మీకు డౌట్ వస్తే మళ్ళీ చూడొచ్చు, ఉన్నప్పుడు డౌట్ వస్తే మళ్ళీ క్లారిఫికేషన్ ఉంటుంది. యా బ్రో, అంటే మీకు ఇంక్లూడ్ చేసింది ఏంటంటే నేను ఇక్కడ 20-25 days మాత్రమే చూస్తున్నారు. బట్ నేను ఇంకో పాయింట్ కూడా చెప్పా, మీకు వచ్చేంత వరకు ఆ టాపిక్ క్లియర్ అయ్యే వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్తున్నా. మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ టాపిక్ వచ్చే వరకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెన్స్ త్రూ మీకు అర్థం కాలే బ్రో, ఇప్పుడు ఈ రోజు చెప్పిన క్లాస్లో మీకు లెన్స్ గురించి అర్థం కాలే. సో బ్రో మీకు చెప్పిన లెన్స్ గురించి నాకు అర్థం కాలే, కొంచెం నెక్స్ట్ డే కూడా మనం ఇదే టాపిక్ చేద్దాం, ఇదే టాపిక్ మీద ఇంకా కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దామని చెప్తాం. మీరు డౌట్ అడిగితే అదే క్లాస్ మళ్ళీ రిపీట్ అవుతుంది కదా, మనకి మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది కదా. అండ్ నెక్స్ట్ ఇందులో చూసుకోవాల్సిన మెయిన్ ఏంటంటే మనకి మేజర్గా కొన్ని థింగ్స్ అనేవి మన ఫోన్ త్రూ కూడా చేయొచ్చు. ఎగ్జాంపుల్ కంపోజిషన్సే కావచ్చు, కంపోజిషన్స్కి కెమెరాస్కి సంబంధమే లేదు బ్రో అసలు.
మీకు కంపోజిషన్స్ అనేది ఒక క్రియేటివ్ స్కిల్ అనమాట. అది అంటే ఏ సిచ్యువేషన్ ఎట్లా పెట్టాలి, ఒక రోడ్డు మీద ఉన్నప్పుడు ఎలా తీయాలి, ఒక బీచ్లో ఉన్నప్పుడు ఎలా తీయాలి, ఇలాంటి కాంపోజిషన్స్ అనేవి కొన్ని స్కిల్స్ చూస్తేనే తెలుస్తాయి, కొన్ని ఇమేజెస్ చూస్తూ ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది. అది కెమెరాతో తీయాలని ఏం లేదు, మన ఫోన్తో కూడా తీయొచ్చు అవి. నెక్స్ట్ హైరింగ్ చేసుకుంటే మేము బెటర్. అదేగా బ్రో, ఇప్పుడు నీకు హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా పెట్టవచ్చు బ్రో. ఇప్పుడు మహా అయితే కెమెరా తెచ్చి రెంట తెచ్చి అని వేరే మీకు నేర్పియచ్చు. బట్ మీరు ఎక్కడెక్కడ ఉంటారో చేస్తారు కదా, అందుకని మీకు చాలా స్కిల్స్ అని మీ ఫోన్తో అయిపోతాయి బ్రో. ఇప్పుడు కాంపోజిషన్స్ అనేవి కూడా మీకు చాలా ఇందులోనే అయిపోతాయి. కెమెరా మోడ్స్ అనేవి మీకు క్లియర్గా చూస్తే అర్థమైంది. అండ్ ట్రయాంగిల్ గురించి మీరు ఫోన్లోనే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లెన్సెస్ గురించి వింటూ మీకు ప్రాక్టికల్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే తెలియాలి, వైట్ బ్యాలెన్స్ తెలియాలి, ఏ స్కిన్ టోన్కి ఎలా ఉంటుందో తెలియాలి, బ్లాక్ ఉన్న వాళ్ళకి ఏ స్కిన్ టోన్ పెడతారు, వైట్గా ఉన్న వాళ్ళకి ఎలా పెడతారు, కెమెరా మోడ్స్ ఏంటి, జోనర్స్ ఏంటి, అసలు హిస్టరీ ఏంటి, ఫోటోగ్రఫీ అంటే హిస్టరీ ఏంటి, అట్లా ఇవన్నీ తెలియాలి కదా బ్రో. ఇవన్నీ తెలియకుండా మనం డైరెక్ట్ కెమెరా ఇచ్చి కెమెరా తీయండి అంటే ఎవరు తీయలేరు కదా. సో దట్ ఫస్ట్ ఇది తెలియాలి కదా. మన బేసిక్స్ కాదు, ఈ బేసిక్ టు ప్రొఫెషనల్ కోర్స్ అనమాట. మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళారే, ఇందులో ఏదన్నా ఎక్స్ట్రా చెప్తారేమో నాకు చెప్పండి బ్రో. ఇందులో ఏ కోర్స్ అయినా ఎక్కడ చెప్పరు, అది కూడా క్లియర్ కట్గా మీకు చెప్పరు. పొరపాటు చెప్పినా సరే మీకు చెప్పినట్టుగా 1 lakhs 2 lakhs ఎట్లా ఉంటాయి. యా బ్రో, నేను పక్క పెడతా బ్రో, మీ గురించి అని ఏరే పెడతా. మీరు ఎంతమంది వచ్చారో చూసి, అంటే మీరు నా సరౌండింగ్లో ఉన్నారు, మీకు దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా కొంచెం క్లియర్గా అర్థమవుద్ది. అంటే నేను చెప్తున్నా కదా బ్రో, మీకు నేర్పించడమే నేను గోల్గా పెట్టుకుంటా అని. సో దట్ మీకు ఎలా అర్థమైతే అలా కూడా చెప్తాను, మీకు ప్రాక్టికల్గా కూడా నేర్పించడానికి నేను ట్రై చేస్తాను మీకు. ఓకే, మీకు అవైలబుల్ ఉండి నా దగ్గర రావడానికి మీకు అవైలబుల్ ఉంటే నేను ఐఎమ్ ఆల్సో రెడీ. అండ్ నెక్స్ట్ మాకు షూట్స్ ఉంటాయి డైలీ, ఎప్పుడు వాడు షూట్స్ ఉంటాయి, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాం, మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేస్తా కావాలంటే నేను. ఎందుకంటే లిమిటెడ్ పీపుల్స్ కదా, మనం మల్టిపుల్ పీపుల్స్ మనం ఒక 20 మంది 30-40 మెంబర్స్ ఉంటే మనకి ఇబ్బంది అయింది. బట్ మనకి లిమిటెడ్ పీపుల్స్ ఉన్నప్పుడు మనకి దేనికని పెట్టచ్చు. ఎక్కడైనా మా షూట్స్కే వెళ్ళచ్చు, దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కెమెరా గురించి దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీకు అవైలబుల్ ఉంటాయి రావడానికి. డౌట్స్ ఏమైనా ఉంటే కొంచెం చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే మన షూట్స్ అని ఒకే దగ్గర ఉండవు కదా బ్రో. ఇప్పుడు మనకి మ్యాక్సిమం నేను ఉండేది హైదరాబాద్. సో హైదరాబాద్లో మీకు ఏ టైంలో ఎక్కడ షూట్ ఉన్నాయని నేనే తీసుకెళ్ళి చెప్పడం అట్లా ఉంటుంది అనమాట. అన్నీ నేనే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం చూడడం అట్లా జరుగుతుంది అనమాట. అది నా పర్సనల్ షూట్స్ టైప్లో కూడా పెట్టుకోవడం జరుగుతుంది. మీకు అవైలబుల్ ఉంటే మీరు రావడానికి అవుద్ది. సో ఇలా అనమాట. సో ఇంకా మరి చెప్పలేం కాబట్టి ఇప్పుడు షూట్స్ అనేవి ఎక్కడ వస్తాయో తెలియదు. లేదు మీ లొకేషన్ సరౌండింగ్లో వచ్చిందంటే మిమ్మల్ని తీసుకుని వెళ్తాను నేను షూట్కి, మిమ్మల్ని మెయిన్గా పెట్టుకొని తీస్తాను నేను వాళ్ళది. సో దట్ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఏమంటారో కొంచెం అడగండి, క్లియర్ చేస్తాం ఇప్పుడే. అలా అనమాట. అర్థమవుతుంది బ్రో, మీ సిచ్యువేషన్ కూడా అర్థమవుతుంది. సో చెప్పండి, ఇంకా ఎవరైనా ఏమన్నా ఉంటే ఒకసారి చెప్పండి. ఇంకా ఒకసారి అందరూ ఒకసారి కూడా డిస్కస్ చేద్దాం కదా. మీకు ఓకే అంటే నాకు ఎప్పుడు పెట్టడానికి ఉన్నా రెడీ బ్రో. ఓకే, రికార్డింగ్ సెక్షన్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఏం ఫిగర్ అవ్వద్దు. మీకు ఏ టైంలో అయినా కాల్ చేసి మీరు డౌట్ క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. లేదంటే అన్ని రోజులు మీరు మిస్ అవ్వలేరు కదా. ఇప్పుడు మనకి 30 days పెడితే 30 daysలో కూడా మీరు మిస్ అవ్వలేరు కదా. అంటే మ్యాక్సిమం ఒక 2-3 days మీరు మిస్ అవ్వచ్చేమో, అంతేనా. సో ఆ క్లాస్ అనేది రికార్డింగ్ సెక్షన్ ఉంటుంది. అండ్ క్లాస్ అయిపోయిన వితిన్ హాఫ్ అన్ అవర్లో మీకు ఆ సెక్షన్ కూడా వస్తుంది. అండ్ సో దాన్ని మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. అంటే విన్న వాళ్ళకి వస్తుంది, వినలేని వాళ్ళకి కూడా వస్తుంది ఆ క్లాస్ అనేది. సో ఆ క్లాస్లో కూడా డౌట్ ఉన్నాయి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ బ్రో, నెక్స్ట్ ఇంకా ఎవరన్నా. సో మీ అందరికీ ఓకే అంటే మనం 5th నుంచే స్టార్ట్ చేద్దాం. లేదన్నా మాకు ఇంకా కొంచెం ఎక్స్చేంజ్ కావాలంటే ఎక్స్చేంజ్ కూడా చేద్దాం. లేదా అప్పటి నుంచే స్టార్ట్ చేద్దాం. లేదా ఇంకా అందరూ వచ్చిన తర్వాత ఎక్స్చేంజ్ చేయమంటే అప్పటి వరకు పెడదాం. మీరు ఒక పర్టికులర్ డేట్ చెప్పండి, అప్పటి నుంచే స్టార్ట్ చేద్దాం. డైలీ స్టార్ట్ చేద్దాం, డైలీ ఉంటుంది క్లాస్ అనేది. ఓకే.